హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఇంట్లో దోశల పిండి ఉందంటే రకరకాల దోశలు అయితే వేస్తుంటాం కదండి. కారం దోశ, అలాగే ఉల్లిపాయలు వేసి ఇలా వెరైటీగా అయితే వేసుకుంటాం కదండి. మనం ఉల్లిపాయ టమాటా అన్నీ కలిపి దోశ మీద అయితే వేసుకుంటాం కదండి, స్టఫ్డ్ దోశలాగా. ఈరోజైతే నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపించేస్తా, చూసేయండి. ఇక్కడైతే నేను స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతో అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్నానండి. పెనం బాగా వేడయ్యాక ఒక 2 గరిటెల వరకు పిండి వేసుకొని దోశ అనేది వేసేసుకున్నానండి. చక్క పెద్దగా పెనం ఎంత ఉందో అంత వచ్చే విధంగా దోశ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దోశ వేసుకున్నాక ఫస్టే ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక పక్క ఏమో నేను కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నాను, చూసారు కదా. ఇలా ఒక పక్క అంతా చాట్ మసాలా, ఇంకో పక్క ఏమో కారం అండి, మనం కూరల్లో వేసుకుంటాం కదా, ఆ కారం వేసుకుంటున్నాను లైట్గా. ఇంకో పక్క వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఈరోజైతే నేను ఇలా ట్రై చేశానండి. డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి, పిల్లలు చూడటానికి కూడా ఇష్టపడతారు కదా అని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను. ఇంకో పక్క వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు. ఇలా 4 పక్కల 4 వేసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల మీద సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. టమాటా ముక్కల మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలండి. దోశ అనేది సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసేసుకొని చక్కగా దోరగా కాల్చేసేసుకోవాలి. చూసారు కదా, దోశ అనేది మనకు చక్కగా కాలింది. ఇలా కట్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి దోశ అనేది ఫ్రీగా వస్తుందండి. అందుకే స్టార్టింగే దోశని ఇలా ఒక పక్క కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా దీనిపైన వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలండి. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టానండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. మనం ఇంకా ఇది ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా, పచ్చిమిర్చి, చాట్ మసాలా, కారం వేసుకున్నాం కదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.